కదా వాళ్ళందరితో సరితూగేటటువంటి స్టేజ్ కాదు కదా జాతీయ స్థాయిలో బీసీ నాయకుల కాన్సెప్ట్లో చూసుకుంటే. కాబట్టి ఇక్కడ మన దక్షిణాది నుంచి ఒక క్యాండిడేట్ పనికొస్తారు, ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఇట్లాగున్నారు కదా, రెడ్డి ఇతరత్ర కులాల కమ్మని ఇట్లాగున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్టాలిన్ లాంటోడు పనికొస్తున్నాడు. అక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఈయన పనికొస్తాడు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పనికిరాడు, తెలంగాణకు పనికొస్తాడు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే బీజేపీ నిజంగా ఎలాంటి వ్యూహాలు చేస్తుందా సార్? బీసీ నినాదం లేదంటే బీసీ నాయకుడు వస్తే పార్టీ బలోపేతం అవుతుందేమో. ఇంకా వాళ్ళు చేయించి ఉంటారా అనేది డౌట్ నాకు. ఇతని కోసం వాళ్ళు అరులు చాచే రకాలేం కాదు, ఈయన వల్ల ఏదో అయిపోతుందని ఫీల్ అయ్యేవాళ్ళు. రాజీనామా చేయను, నేను వైసీపీలోనే ఉంటాను అన్న వ్యక్తి, ఒక బీసీ సంఘానికి సంబంధించిన ఆర్కృష్ణ లాంటి వాళ్ళు సడన్ గా రాజీనామా, అది రహస్యంగా వైసీపీకి కూడా తెలియకుండా గెజిట్ వచ్చేది తెలియలేదు. అంటే ఖచ్చితంగా సెంటర్లో ఎవరితోనో కాంటాక్ట్ లో ఉన్నారు. అయితే అది వాళ్ళకి సీట్లు ఇప్పించుకోవడం కోసమా లేదా ఈయనకి లైఫ్ ఇవ్వడం కోసమని నేనైతే అనుకోను. అదే ఎలాగో ఇస్తున్నాం కాబట్టి ఈయనకి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి, చూడాలి అదేం చేస్తారు. ఒకవేళ నిజంగా ఇది బీజేపీ వ్యూహమే అయితే ఇప్పుడు వైసీపీకి థ్రెట్ మొదలైందని అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి గేమ్స్ మొదలు పెడితే వైసీపీ